దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవకృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యంలో, ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా ఉపవాసముండి కన్నీరు విడిచి దుఃఖించి ప్రార్థన చేసి నా యొద్దకు తిరిగి రమ్మని నిన్ను బతిమాలుకుంటూ ఉన్నాడు. ఇప్పుడైనా అన్న మాటను నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడైనా అన్న మాటకు ముందు ఏం జరిగింది అని మనం గమనిస్తే, నీ జీవితంలో నువ్వు అనుకున్నంత లాభం కంటే నీకు నష్టమే కలిగిందేమో. క్షేమం కలుగుతుంది అని నువ్వు ఆశపడితే నీకు బాధలే కష్టాలే మిగిలేయేమో. ఆశించిన ఫలితం కలుగుతుంది అనుకుంటే నీ జీవితంలో నిరాశ మిగిలిందేమో. మేలు జరుగుతుంది అనుకుంటే కీడు జరిగిందేమో. అంటే అంతా నీ జీవితంలో జరగకూడని సంఘటనలే ఎన్నో జరుగుతూ వచ్చాయేమో. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆయన నీకు మేలు చేస్తానన్నాడు. ఆయన మేలు చేసే దేవుడే కదా. మరి దేవుడిస్తున్న ఆ మేలులు నీ జీవితంలో పొందకపోవడానికి గల కారణం ఏమిటో ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని వైపు తిరగవలసిన నీవు లోకం వైపు తిరుగుతూ ఉన్నావు. అందుకే నీ జీవితంలో అనేక నష్టాలను నువ్వు చూస్తూ ఉన్నావు. అసలు నష్టం ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడిన మాట, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను అనే ఈ మాటలు ఈ వాక్య భాగంలో చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుని మందిరానికి నష్టం కలిగితే నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి కూడా నష్టం కలిగినట్లే. నష్టం ఎందుకు కలుగుతుందో ఇక్కడ ఈ వాక్య భాగంలో తేటగా రాయబడి ఉంది. నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాయి, అందుకే నష్టమనే మాట కలుగుతుంది అని ఇక్కడ వాక్యం తేటగా తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నువ్వు ఒక పానార్పణముగా పోయబడాలి. దేవుని మందిరంలోకి రావలసిన ప్రార్థన, ఆరాధన, అర్పణ, త్యాగము, సమర్పణ ఇవన్నీ కూడా నిలిచిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ప్రియ దేవుని బిడ్డ, మందిరంలో నీ ద్వారా జరగవలసిన ఆత్మకార్యాలు నిలిచిపోతే నువ్వు ఏమాత్రం కూడా దీవించబడలేవు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మందిరంలో జరగవలసినవి ఎలా ఉన్నా మేము మాత్రం క్షేమంగానే ఉన్నామని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మందిర క్షేమాన్ని ఆలోచించకపోతే నీ జీవితం అంతా కూడా చినిగిన సంచిలా మార్చబడుతుంది. దేవుడు అంటాడు, నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటే మీ పంటను దీవిస్తాను, ఏ తెగులు మీ పంటను పాడు చేయకుండా కాపాడుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో నీ ద్వారా ఉండవలసిన సమృద్ధి ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో పాడి స్తుతించి ఆరాధన చేసేవాళ్లు కావాలి. ఎవరికి వాళ్ళు ప్రభువుకు సమర్పించుకునే అనుభవం కలిగిన వాళ్ళు కావాలి. మరి అలాంటి అనుభవాలు నీ జీవితంలో ఉండకుండా నిలిచిపోయాయి అనే మాట వింటే ఎంత బాధాకరమో చూడండి. నిలిచిపోయే అనుభవాలు నీ జీవితంలో ఉండడం వల్లే నీ జీవితంలో కన్నీళ్లు, చినిగిన సంచి లాంటి అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంటిని మీరు పట్టించుకోకుండా ఒక వారం దాన్ని విడిచిపెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంటిలో వెలుగుందో, చీకటుందో, ఆహారం ఉందో, సమృద్ధి ఉందో లేదో ఏమీ నీకు తెలియదు. దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళితే ఆ ఇంటిలో సమృద్ధి లేదు, అంతా చీకటి ఆవరించి ఉంది, వెలుగు లేదు, ఆహారము లేదు, సంతోషం అనే మాట ఏమీ లేదు అనే ఒక ఆలోచన నీకు కలుగుతుంది. నా ఇల్లే కదా, నేను విడిచిపెట్టి తిరగడం వల్లే కదా నా ఇల్లు ఈ రీతిగా పాడైపోయింది అని ఒక ఆలోచన నీకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ రీతిగానే దేవుని యొక్క మందిరాన్ని గూర్చిన ఒక ఆలోచన నీకుండాలి. దేవుని సన్నిధిలో నువ్వు పానార్పణముగా ఉండగలిగితే ఆయన ఇచ్చే ప్రతి మేలును కూడా నువ్వు అనుభవించగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ పొలం పాడైపోయిందని, ధాన్యం నశించిపోయిందని, నీ కుటుంబ వ్యవస్థ చెడిపోయిందని, సంతోషం, సమాధానం కుటుంబంలో ఏమాత్రం లేదని నువ్వు వేదన పడుతూ ఉన్నావేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆయన వైపు తిరగగలిగితే నీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు. ఈ దినాలలో అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఉపవాసాలుంటూ ఉన్నారు.
ప్రారంభ దినాలలో దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఉపవాసాలు బాగా నిష్టగా ఉంటున్నారు. కానీ రాను రాను ఉపవాసాలు విరమించుకుంటున్నారు, నామకార్థపు ఉపవాసాలు చేస్తున్నారు. ఈ సాతాను ఉపవాసముండే ఆ అనుభవాల నుంచి తప్పిస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థన నీకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తుంది. పరలోకము నుండి నీకు ఒక సమాధానాన్ని తీసుకొస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితంలో అనుకోనని జరగని కార్యాలను నువ్వెన్నో చూస్తావు. ఏ పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో నీ ద్వారా జరగవలసిన కార్యాలు నిలిచిపోయాయో ఒకసారి ఆలోచన చేసుకుని, నీ జీవితంలో ఏ పరిస్థితులను బట్టి నష్టాన్ని నువ్వు చూస్తూ ఉన్నావో ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనఃపూర్వకంగా తిరిగి దేవుని యొద్దకు రాగలిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను చేర్చుకొని ఆయనలో ఉన్న సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. ఆయనలో ఉన్న ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నిశ్చయముగా నీకు, నీ కుటుంబానికి నా దేవుడు దయచేస్తాడు. మరి ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. కన్నీరు విడిచి దుఃఖించి హృదయపూర్వకంగా ప్రభు తట్టు తిరిగే ఆ అభిషేకాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు వినని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. ఇప్పటికే నీ బిడ్డల జీవితాల్లో అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, నష్టాలు, అనేకమైన విపత్తులు కలుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని నీ బిడ్డలు గుర్తెరిగి ఆ పరిస్థితుల్లోంచి నీ ద్వారా మేలు పొందుకునే ఆ అనుభవాన్ని నీ బిడ్డలకు దయచేయండి. పడిపోయిన ఆ పరిస్థితుల్లోంచి మరలా నీ బిడ్డలు తిరిగి నీ యొద్దకు రాగలిగిన అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. అట్టి కృపతో బలపరచండి. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి ప్రార్థన చేసే అభిషేకాన్ని నీ బిడ్డలకు దయచేయండి. సంఘానికి, సమాజానికి, బిడ్డల కుటుంబాలకు ఒక్కొక్కరు దీవెనకరమైన బిడ్డలుగా మార్చబడేటట్లుగా మీరు అట్టి కృపను దయచేయండి. ప్రతి కన్నీటి బ్రతుకును నాట్యంగా మార్చండి. బిడ్డల జీవితాల్లో నష్టాలను కొట్టివేసి ఆశీర్వాదాన్ని కలుగు చేసి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.